రాజులైన యాజక సమూహము. రాజుకి ఏముంటుందండి? రాజ్యం ఉంటుంది, కానీ మనకు రాజ్యాలు లేవు. యాజకుడు అనగా దేవుని సన్నిధిలో నిలబడి పరిచర్య చేసేవాడు. కానీ ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? మీరు కూడా విశ్వాసులని మీరు కూడా ఏమన్నాడండి? యాజక సమూహం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని కూడా యాజకులు అన్నారు. మీరు చేసే ప్రార్థనా పరిచర్య కావచ్చు, మీరు చేసే సంఘ పరిచర్య కావచ్చు, మీరు చేసే ఏ పరిచర్య కావచ్చు, అది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప భాగ్యము. కనుక మిమ్మల్ని ప్రభువు అన్నాడు తెలుసండి, యాజక సమూహము నాకు సేవకులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దేవుడు ఏం చేశాడంటే రాజులుగాను, అంటే ఈ భూమి మీద ఏదో కూర్చుకోవడానికి కాదండి. యాజకునికి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితి ఇచ్చాడు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా ఏం చేశాడు తెలుసండి? స్వాస్థ్యం పంచిచ్చాడండి. ఇజ్రాయెల్ ప్రజలకు అందరికీ స్వాస్థ్యం పంచిచ్చాడు. అయితే యాజకుల దగ్గరికి వచ్చాడండి ఆయన. ఎవరి దగ్గరికి? యాజకుల దగ్గరికి వచ్చాడండి. ఎవరు? అహరోను సంతతి వారు, అంటే లేవి సంతతి వారు. అర్థమవుతుందమ్మా నా మాటలు? దేవుడు ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా స్వాస్థ్యంగా పంచిచ్చాడు. ఈ భూభాగం నీది, ఈ భూభాగం నీది, ఈ భూభాగం నీది అని. మరి దేవుడు పరిచర్య చేసే వాళ్ళకి కూడా ఏమవ్వాలి? ఏమవ్వాలి చెప్పండి? ఇవ్వాలి ఒక్కర్లేదా? ఏమండి, ఇవ్వాలి ఒక్కర్లేదా? దేవుడు ఇవ్వలేదండి, ఇవ్వనన్నాడు ఆయన. చూడండి, సంఖ్యాకాండం చూడండి, 18వ అధ్యాయం 20 వచ్చింది. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు. అర్థమవుతుందా? అహరోనుతో దేవుడు అన్నాడు, వారి దేశములో ఏ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మీరు వెళ్తున్నారు, అక్కడ నీకేముండదు అన్నాడు. నీకు భూమి ఉండదు, నీకు ఇల్లు ఉండదు, నీకు వాకిలు ఉండదు, నీకేమి ఉండవు. అంటే నీకేమి ఇవ్వనంటున్నాడు ఆయన. ఏమన్నాడండి? ఏమి ఇవ్వనంటున్నాడు. నీకేమి నేను ఇవ్వను, ఏమి కలగదు. వారి మధ్యన నీకేముండదు అన్నాడు. పాలు ఉండదు, వారితో సమానంగా నీకేమి ఇవ్వను నేను అంటున్నాడు. ఇవ్వనైనా ఏమన్నాడు తెలుసండి? ఇజ్రాయెల్ మధ్యన నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే నమ్ముచున్న వారు గట్టిగా 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? తప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దామా? గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అహరోనుతో అన్నాడు, నీకు వారి మధ్యన భూములు ఉండవు, వారి మధ్యన నీకు ఇల్లులు ఉండవు, కానీ నీకు వారి మధ్య నేను ఎలాగుంటాను తెలుసా? నేనే నీకు స్వాస్థ్యముగా ఉంటాను, నేనే నీకు స్వాస్థ్యముగా ఉంటాను. అయితే యాజకులమైన మనకు స్వాస్థ్యం ఎవరండి? గట్టిగా చెప్పండి. ఎవరు మనకి స్వాస్థ్యం? దేవుడే మనకి స్వాస్థ్యం, యెహోవాయే మనకి స్వాస్థ్యం. కనుక ఆ దేవుడు అయి ఉన్నటువంటి ఆ స్వాస్థ్యమును మనం పోగొట్టుకోకుండా దాన్ని ఏం చేసుకోవాలండి? కాపాడుకోవాలి. ఒకవేళ మనం ఈ భూమి మీద ఆయనను స్వాస్థ్యముగా కలిగి ఉండుకోకుండా ఒక 100 ఎకరాలు మనం స్వాస్థ్యంగా కలిగి ఉన్నాం అనుకోండి, మనం పరలోకం వెళ్తామా? చెప్పండి గట్టిగా. ఒక 100 ఎకరాలు మనకు పొలం ఉందనుకోండి, వెళ్తామా? ఒక 100 ఇల్లులు ఉన్నాయనుకో, వెళ్తామా? ఏమండి, 100 కోట్లు ఉన్నాయంటే వెళ్తామా? ఏమండి, అందుకే దేవుడు మనకి ఏమిస్తానండి స్వాస్థ్యంగాను? నేనే మీకు స్వాస్థ్యం అంటున్నాడు. అంటే దేవుడే మనకి ఎలాగున్నాడండి? స్వాస్థ్యముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. స్వాస్థ్యముగా ఉన్న దేవుడు మనకి ఏమిస్తున్నాడో తెలుసండి? మనకు స్వాస్థ్యమై ఉన్నటువంటి దేవుడు మనకి ఏమిస్తున్నాడు తెలుసా? ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవునికి స్తోత్రం. దేవుడటండి రక్షణను స్వాస్థ్యముగా ఇస్తున్నాడట. ఎవరైతే రక్షణను స్వాస్థ్యముగా పొందారో వారికి సేవ చేయటకి అటండి ఎవరిని పంపుతున్నాడటండి? సేవకుల ఆత్మలు వచ్చాటండి. ఏమొచ్చట చెప్పండి అమ్మా?
రక్షణను స్వాస్థ్యముగా దేవుడిస్తున్నాడు. రక్షణ స్వాస్థ్యముగా ఎవరైతే పొందారో వారికి పరిచర్య చేయడానికటండి దేవుడటండి సేవకులైన ఆత్మలనటండి. ఈ సేవకులైన ఆత్మలు ఎవరు తెలుసండి? దేవుని సన్నిధిలో నిత్యము దివారాత్రులు ఆయనను స్తుతిస్తున్న సేవకులు. ఆయన స్తుతిస్తున్న సేవకుల ఆత్మలు అనగా దేవదూతల ఆత్మలు వచ్చి ఏం చేస్తున్నాయి చెప్పండి? చెప్పండి, ఏం చేస్తున్నాయి? ఏం చేస్తున్నాయి? ఏమంటే ఏ భక్తునికైనా దేవుని ఆత్మలు వచ్చి సేవ చేసినట్టు బైబిల్లో ఉందా లేదా? ఏమన్నా ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? దేవునికి స్తోత్ర. అంటే దేవుడు తన దూతను పంపించి ఏం చేస్తున్నాడు? రక్షణను స్వాస్థ్యముగా పొందినవాడు, దేవుడు తనకు స్వాస్థ్యముగా కలిగినటువంటి వారు, దేవుణ్ణి ఎవరైతే తమకు స్వాస్థ్యముగా కలిగి ఉన్నారో, వారు కలిగిన స్వాస్థ్యమును ఎవరైతే పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకున్నారో అటువంటి వారికి దేవుని దూతలు వచ్చి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు చెప్పండి? సేవ చేస్తున్నారు. అంటే మనకి ఎవరు వచ్చి సేవ చేస్తారు చెప్పండి? మనకు ఎవరు వచ్చి సేవ చేస్తారు చెప్పండి? ఎవరు వచ్చి సేవ చేస్తారు? దేవుని దూతలు వచ్చి మనకి ఏం చేస్తాయండి? ఎవరు వచ్చండి? దేవుని దూతలు వచ్చి మనకి సేవ చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత భాగ్యం దేవుడు ఇచ్చాడండి. గట్టిగా తబల కొట్టి దేవుని మైపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా కొట్టాలి. వినపడట్లేదు, ధ్వనిలు పోవాలి. ఇక్కడ ఉన్నటువంటి దురాత్మ ఇక్కడి నుంచి పారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మనకి స్వాస్థ్యముగా ఉన్నప్పుడు, దేవుడు మనకి స్వాస్థ్యముగా ఉన్నప్పుడు, దేవుణ్ణి మనం స్వాస్థ్యముగా కలిగి ఉన్నప్పుడు ఆయనటండి ఏం చేయడాడు తెలుసండి? వదలక విడువక. అది మనం ఏం చేయడటండి? వదలడటండి, విడిచిపెట్టట. చూడండి, 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 57 వచ్చిన చదవండి. కాబట్టి మన దేవుడైన యెహోవా మనల్ని వదలకను విడువకను మన పితరులకు తోడుగా నున్నట్టు మనకును తోడుగా ఉండి. చాలమ్మ, దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలక విడువక ఏం చేయడటండి? వదలడు, విడిచిపెట్టడు. ఏం చేయడండి? వదలడు. మనం ఆయన పట్టుకోలేదండి. మనం ఆయన పట్టుకున్నామా? ఆయన పట్టుకుంటే మనం జారిపోతామండి. కానీ మనల్ని ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. మన చెయ్యి ఎప్పుడు కూడా ఏం చూడాలంటే చెయ్యి ఆయన చేతిలో ఉందా లేదా, లేదా మనం ఆయన చెయ్యిని పట్టుకున్నామా? కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన చేతిలోంచి వాళ్ళ చేయి తీసేసుకుని వాళ్ళు పట్టుకుంటారు. కానీ అటువంటి వాళ్ళు అందరూ కూడా పడిపోయారు. నేను బలమైనటువంటి వ్యక్తిని కొంతమంది గర్వం ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారు? ఆయన చేయి అట్టుకుంటారు. అందుకే ప్రభు అంటున్నాడు, మనుష్యుని జ్ఞానం అటండి దేవుని వెర్రితనంతో సమానం అట. మనుష్యుని జ్ఞానం, మనుష్యునికి ఉన్నటువంటి జ్ఞానం ఉంది చూడండి, అది దేవుని వెర్రితనంతో సమానం అట. మనకి ఎంత జ్ఞానం ఉన్నా సరే దేవుని ముందు మన జ్ఞానం పనికిరాదండి. మనకెంత తెలివితేటలున్న దేవుని ముందు మన తెలివి పనిచేయదండి. దేవుడు ఒకరిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. కనుక మనము దేవుని మీద ఆధారపడాలి. ఆయనను మనం స్వాస్థ్యముగా కలిగి ఉండాలని. మన స్వాస్థ్యం ఎవరంటే దేవుడు మనల్ని ఎలా చేసుకున్నానని చెప్తున్నాడండి? మీకు భూములు కట్ట ఇస్తానని చెప్పట్లేదండి. అహరోనికి భూములు ఇస్తానన్నాడా? భూమి మీద ఉన్నటువంటి మిగిలిన వారికి ఉన్నట్టుగా మీకు పాలు పంపులు కలుగుతాయని చెప్తున్నాడా? ఏమీ లేదు, మీకు ఏమి ఇవ్వనంటున్నాడండి. మరి ఏమి ఇస్తానన్నాడు? ఏమండి, భూములు కావాలా, దేవుడు కావాలా? ఏమండి, దేవుడు కావాలా, భూములు కావాలా? చెప్పండి, ఎవరు కావాలి? మరి దేవుడు కావాలన్నప్పుడు దేవుడిని మనం భూములు కావాలని ఏం చేయకూడదు? భూములు కావాలి, ఇల్లు కావాలని మనం ఏం చేయకూడదు? అడగకూడదండి. ఎందుకంటే దేవుడు వాటిలో నీకు పాలు పంపులేమని అంటున్నాడు. నీకు ఎవరిలో ఇస్తానన్నాడు? దేవునిలోనే పాలు పంపులని. ఆయనే నీకు స్వాస్థ్యము. యెహోవానగు నేనే నీకు స్వాస్థ్యమై ఉన్నాను.
నేనే నీకు స్వాస్థ్యము, నీకు మిగిలిన దాంట్లో పాలు పంపులు లేవు, వారికి ఇచ్చినట్లుగా నీకు భాగాలు ఇవ్వనన్నాడు. నేనే నీ స్వాస్థ్యం. దేవుడు అహరోనుతో మాట్లాడినట్టుగా మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన స్వాస్థ్యం ఎవరండి? దేవుడే మన స్వాస్థ్యం, ఆయనే మన స్వాస్థ్యం. కనుక మనం ఈ లోకములో భయపడవలసినటువంటి పని లేదు. దేవుడు ఎలాగున్నాడు తెలుసండి? వదలక విడువక. వదలడు, విడిచిపెట్టాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టేయచ్చు, భార్య విడిచిపెట్టేయచ్చు, బిడ్డలు విడిచిపెట్టేయచ్చు. ఈ లోకంలో ఒకటి ఉందండి, మనం కూడా మన మనుషులం కాబట్టి మనం కూడా ఏం చేస్తామంటే, మనల్ని ప్రేమించేవారిని మనం ద్వేషిస్తూ ఉంటాం, ద్వేషించేవారిని ఏం చేస్తాం? అంతే కదండి. ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారు వాళ్ళని ఏం చేస్తాం? మనం ద్వేషిస్తూ ఉంటాం. అలాగే ఎవరైనా ద్వేషిస్తున్నారు అనుకున్న వాళ్ళు ఏం చేస్తాం? చెప్పండి, చెప్పాలి. అదే జరుగుతుందండి, మనం చేసేది అది మన. కానీ ప్రియమైనటువంటి వారరా, దేవుడు తను ప్రేమించే వారిని ప్రేమిస్తున్నాడు, ద్వేషించే వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమించే వారిని ప్రేమిస్తున్నాడు, ద్వేషించే వారిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన మనకిచ్చిన స్వాస్థ్యం ఏంటో తెలుసండి? రక్షణ. దేవుడు మనకిచ్చింది ఏంటి? రక్షణ. రక్షణను మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఈ రక్షణను పోగొట్టుకోకుండా మనం ఏం చేయాలండి? బైబిల్లో మనం చూసినట్లయితే దేవుణ్ణి స్వాస్థ్యముగా కలిగి ఉన్నాడు దావీదు. దావీదు ఎలాగున్నాడు తెలుసండి? దేవుణ్ణి హత్తుకుని ఉన్నాడు. దావీదు ఉన్నాడు, సౌలు ఉన్నాడు. సౌలు ఏం చేశాడంటే, సౌలు కూడా విశ్వాసే, సౌలు కూడా ప్రార్థనాపరుడే. కానీ సౌలు దేవుణ్ణి హత్తుకొని లేడు కనుక సౌలు ఎవరున్నారు? సౌలు ఎవరున్నారండి? దురాత్మ ఉంది. దావీదు దేవుని స్వాస్థ్యముగా కలిగి దేవుణ్ణి ఎలాగున్నాడండి? అంటి పెట్టుకుని ఉన్నాడండి. ఏం చేశాడు? అంటి పెట్టుకుని ఉన్నారు. మీరందరూ విశ్వాసులే, కానీ కొందరు అంటి పెట్టుకుని ఉన్నారు, కొందరు ఏం చేస్తున్నారు? అంటి పెట్టుకుని ఉండట్లేదు. నిజంగా మీరు అంటి పెట్టుకుని ఉన్నారనుకోండి, సన్నిధి రండి. దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉన్నారనుకోండి, సన్నిధిని విడిచిపెట్టరు. బుధవారం స్వస్థత ప్రార్థనకు వస్తారు, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తారు. ఎక్కడైనా కోటాలు అయినా అనుకోండి, మీరు ఎలా లెక్కేస్తున్నారు కోటలు? వాళ్ళు మన ఇంటికి వచ్చారేంటి, మనం వాళ్ళ ఇంటికి వెళ్తానికి? వాళ్ళు మీ ఇంటికి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? అర్థమైందా? రాలేదనుకోండి, ఆ కీడు అనేది ఉన్న చోటు దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది ప్రతి దానికి. దేవుడు ప్రతి పనికి ఒక జీతం ఏర్పాటు చేశాడు. నువ్వు కోటానికి వచ్చావు ఒక జీతం ఇస్తాడు, నువ్వు సన్నిధికి వచ్చావంటే ఒక జీతం ఇస్తాడు, నువ్వు ప్రార్థన చేసావంటే ఒక జీతం ఇస్తాడు, నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేసావు ఒక జీతం ఇస్తాడు, నువ్వు పాటలు పాడి ఒక జీతం. అది నీ కంటికి కనపడకపోవచ్చు, కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడండి. వాళ్ళు కోటంకి రాలేదని నువ్వు కోటానికి మానేస్తే నువ్వు రావాల్సిన దీవెని నువ్వేం చేసుకున్నావు? పోగొట్టుకున్నావు. ఒక మహాభక్తుడు అన్నాడు, విశ్వాసులటండి ఆశీర్వాదము వాళ్ళకి తెలిసి చేతులారా పోగొట్టేసుకుంటున్నారటండి. తెలిసే పోగొట్టుకున్నారు. మనకు తెలుసు ఆదివారం ఆరాధనకి వెళ్తే దీవెన ఉన్నదని తెలుసు, కానీ ఏం చేస్తున్నావు? శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్తే దీవెన ఉంటుందని తెలుసు, ఏం చేస్తున్నావు? చెప్పండి అమ్మా. కూటానికి వెళ్తే దీవెన ఉన్నదని మనకు తెలుసు, పోగొట్టుకున్నాం. ప్రార్థన చేస్తే మన కష్టాలు తీరుతాయని తెలుసు, కానీ ఏం చేస్తున్నాం? చేయట్లేదు కదా. అంటే మనకి తెలిసి ఏం చేస్తున్నాం? మన చేతులతోటే మనకు రావలసిన ఆశీర్వాదానికి మనం ఏం చేస్తున్నాం? ఆటంకపరుస్తున్నాం, అడ్డేసేస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి వారు, ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు దేవుణ్ణి స్వాస్థ్యంగా కలిగి ఉన్నాడు. సౌలు ఏం చేస్తున్నాడండి? దేవుని స్వాస్థ్యంగా కలిగి ఉండి దేవునికి దగ్గరగా లేడు, దేవుని అంటి పెట్టుకుని లేడు. కనుక దావీదుని ఏం చేస్తున్నాడండి? ఆయన సౌలు దావీదుని ఏం చేస్తున్నాడు? తరుగుతున్నాడు. ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు దేవుని స్వాస్థ్యంగా కలిగిన వ్యక్తులే, కానీ దావీదు అంటి పెట్టుకుని ఉన్నాడు, సౌలు ఏం చేస్తలేదండి. ఇక్కడున్న మనం అందరం యాజక సమూహం అని అర్థమైందా? మీకు అర్థం అవ్వలేదా?
మనం అందరం యాజక సమూహం అన్న విషయం మీకు అర్థమైందా, అర్థం అవ్వలేదా? వాక్యం అలాగే చెప్తుంది కదా. యాజకులకు దేవుడు ఏమంటున్నాడు? ఆ భూమి మీద మీకు పాలు పంపులు ఉండవు, కానీ మీ పాలు మీ స్వాస్థ్యము నేనే అన్నాడు. అంటే మీ అందరూ కూడా ఆయనని ఎలా కలిగి ఉన్నారు? స్వాస్థ్యంగా కలిగి ఉన్నారు. అయితే స్వాస్థ్యంగా కలిగి ఉన్న మీరు ఆయన అంటి పెట్టుకుని ఉన్నారా, దూరంగా ఉన్నారు? ఇక్కడ దావీదు అంటి పెట్టుకుని ఉన్నాడు, సౌలు ఏం చేస్తున్నాడు? దూరంగా ఉన్నాడు. కనుక ఆయనను స్వాస్థ్యముగా కలిగి ఉన్నా సరే సౌలు అంటి పెట్టుకుని ఉండట్లేదు కాబట్టి సౌలులోకి ఎవరు వెళ్ళిపోయారండి? నువ్వు సాక్ష్యంగా కలిగి ఉన్నావు, నువ్వు విశ్వాసవే, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, నువ్వు పాటలు పాడుతున్నావు, నువ్వు అన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు ఆయనకి ఎలా లేవు? నువ్వు అంటే దేవుడు నీకు సాక్ష్యంగా ఉన్నాడు, కానీ దేవుని నువ్వు అంటి పెట్టుకోలేదు కాబట్టి నీలోకి కూడా ఎవరు వచ్చేసారు? నీలోకి కూడా ఎవరు వచ్చారు? ఇక్కడ సౌలులో దురాత్మ ఉంది, దావీదులో దేవుని ఆత్మ ఉంది. దావీదుని ఏం చేస్తున్నాడండి? నిజంగా సౌలులో ఉన్నట్టుగానే దావీదులో కూడా దురాత్మ ఉన్నదనుకోండి, దావీదు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? యుద్ధం చేస్తాడండి. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. ఎందుకు పారిపోతున్నాడు? దావీదులో ఉన్నదేంటి? దేవుని ఆత్మ. మరి సౌలుని ఏం చేయకూడదు, ఎందుకంటే సౌలు కూడా దేవుని ఎలా కలిగి ఉన్నాడండి? దేవుడు అతన్ని స్వాస్థ్యంగా ఉన్నాడు కనుక ఏం చేయకూడదు. సౌలు తరుగుతుంటే సౌలుతోటి దావీదు అంటున్నాడు, దావీదు సౌలుతో మాట్లాడుతాడు, రాజా నా మాట విను. నువ్వు ఏమంటున్నాడు? నా మాట నువ్వు విను. అదేంటంటే నువ్వు నన్ను తరుముతున్నావు కదా, తరిమి నువ్వేం చేయాలనుకున్నావు? నన్ను చంపేయాలనుకున్నావు. నీలో నిజంగా దేవుని ఆత్మ ఉండి, విన్నారు? అర్థమవుతుందా? నీలో నిజంగా దేవుని యొక్క ఆత్మ ఉండి నన్ను ప్రాణార్పణంగా మరి పోయబడాలనేటువంటి ఒక దైవ చిత్తం ఉంటే నేను దానికి రెడీ అంటున్నాడు. దేనికి రెడీ అట? నా ప్రాణం తీయటం దేవుని చిత్తం అయితే దానికి నేను రెడీ అంటున్నాడు. చూడండి బైబిల్ గ్రంథములు, సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయం 19వ వాక్యం. మొదటి సమూయేలు 26వ అధ్యాయము 19 వచ్చి, రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము, నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతపరచవచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుని అట్టి పెట్టుకున్నటువంటి వాడు దేవుని కొరకు తన ప్రాణము ఇవ్వవలసి వచ్చినా సరే దానికి ఎలా ఉంటాడండి? రెడీ అంటాడు. ఇప్పుడు దేవుడు నిన్ను నీ ప్రాణం అడిగితే నువ్వు రెడీగా ఉన్నావా? ఉన్నావంటే నువ్వు దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉన్నట్టండి. ఇక్కడ దావీదు దేవుని కొరకు తన ప్రాణమును ఇవ్వడానికి కూడా ఎలాగున్నాడండి? ఇక్కడ అతను అంటున్నాడు, రాజా ఏమంటున్నాడండి? రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు విను, నా మీద పడవలనని యెహోవాయే నిన్ను ప్రేరేపిస్తే, దేవుని ఆత్మే నిన్ను ప్రేరేపిస్తే నేను నా ప్రాణాన్ని నైవేద్యంగా చేసి ఆయన శాంతపరచడానికి నేను రెడీగా ఉన్నాను. నా ప్రాణం తీసి నన్ను నైవేద్యంగా అర్పించి ఆయన నువ్వు శాంతపరచవచ్చు. అలా కాకుండా అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన యెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్దామా? దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నన్ను నైవేద్యంగా అర్పించి దేవుడు శాంతపరచు. అలా కాకుండా నరులు ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే, దేవుడి కాకి ఇంకెవరైనా నిన్ను ప్రేరేపిస్తే నిశ్చయంగా నీవు నీ ఇంటి వారు శాపగ్రస్తులు అవుతారు. ఏమవుతారు?
శాపగ్రస్తులవుతారు. ప్రియ దైవ జనాంగమా, దేవుని దగ్గరికి నడిపించే విశ్వాసులు కొందరైతే, దేవుని దగ్గరికి వెళ్ళే వారిని ఆటంకపరిచే విశ్వాసులు కొంతమంది ఉంటారు. అవునా కదా చెప్పండి? వెళ్ళడానికి ప్రేరేపించే విశ్వాసులు కొంతమంది ఉంటారు. వాళ్ళ విశ్వాసులే ఆటంకపరిచే విశ్వాసులు కూడా ఉంటారు. ఈ మధ్యాహ్న కాలం, ఈ ఉదయకాలంలో మీరు ఆలోచించండి. మీ వలన ఎవరైనా సన్నిధికి రావటం మానేశారేమో. మీ వలన ఎవరైనా సరే సన్నిధికి రాకుండా నిలిచిపోయారేమో. నిలిచిపోయారంటే దాని అర్థం ఏంటండి? నీ ఇంటి మీదకి నువ్వేం తెచ్చుకున్నావు? నీ ఇంటి మీదకి ఏం తెచ్చుకుంటావు చెప్పాలి. వాక్యం మారితే నేను చెప్పట్లేదు. చాలామంది పాస్టర్ గారు చెప్తున్నారు అనుకుంటారు. మీరు చదివిన వాక్యం అంటున్నారు కదా, దేవుడు నిన్ను ప్రేరేపించాడంటే నేను ప్రాణార్పణంగా పోయబడ్డానికి రెడీగా ఉన్నాను. అలా కాకుండా మనుష్యులు ఎవరైనా నిన్ను ప్రేరేపించి నా ప్రాణం తీయాలని చూస్తే నీవు, నీ ఇంటివారు, నువ్వు మాత్రమే కాదు నీ ఇంటి వారు కూడా ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. మన బిడ్డల మీదకి మనం శాపాన్ని ఇద్దామా, ఆశీర్వాదం ఇద్దాం చెప్పండి? గమనిస్తున్నారా? మీ వలన ఎవరైనా ఒకవేళ మందిరానికి రావట్లేదేమో, మీ వలన ఎవరైనా దేవునికి దూరం అయిపోయారేమో. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడు, దేవుని దగ్గర అడుగు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. వారు రావడానికి నువ్వు మరలా ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. వారిని తీసుకురావాలి. వాళ్ళ లోకంలో చెప్పొచ్చు, నేను ఫలానా వాని వల్ల నేను మందిరానికి వెళ్ళట్లేదు, ఫలానా వాని వల్ల యేసు ప్రభుని విడిచిపెట్టేశాను అని ఒకవేళ నిన్ను గూర్చి ఎవరైనా మాట్లాడుతున్నారేమో. అలా మాట్లాడుతున్నారంటే మన ఇంటి మీదకి మనం ఏం తెచ్చుకున్నాం? శాపాన్ని తెచ్చుకున్నాం. కనుక దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి వారు దైవ సన్నిధికి రావడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. మన వలన ఒక ఆత్మ నశించటం అది మనకి శ్రేయస్కరం కాదు, మన కుటుంబానికి ఆశీర్వాదం కాదు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నాయనా ఒకవేళ నరులు ఎవరైనా నిన్ను ప్రేరేపించినల్లా వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురుగాక. వారు నీవు దేశమును విడిచి నన్ను వెలివేయుచున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యెహోవాను సాక్ష్యముగా నేను ఆయన అత్తుకోకుండా ఉండడానికి వారు నన్ను ఏం చేస్తున్నారు? వెలివేస్తున్నారు. దేవుణ్ణి వారు అత్తుకొని వండుకోకుండా నువ్వేమైనా ఆటంకంగా నిలుచున్నావేమో. అట్టి శాపము మీ మీద ఉంటే దేవుడు దానిని తొలగించునుగాక. ఒకవేళ అటువంటి శాపం నీ కుటుంబం మీద ఉంటే దేవుడు ఈరోజు దాన్ని తొలగించునుగాక. అర్థమైందా? అర్థం అవ్వలేదా? కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనను మనం స్వాస్థ్యముగా కలిగి ఉండాలి. ఆ స్వాస్థ్యము మనం పోగొట్టుకోకుండా ఆ స్వాస్థ్యాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. దావీదు తన స్వాస్థ్యమును ఏం చేస్తున్నాడండి అంటే తను తరిమేవాడితో అతను తిరిగి తరవట్లేదు, యుద్ధం చేయట్లేదండి. ఏం చేస్తున్నాడు? అక్కడ నుండి పారిపోతున్నాడు. అంటే తన కలిగిన స్వాస్థ్యమును, యెహోవా స్వాస్థ్యమును అతను ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటున్నాడు. దేవుడు మనకి స్వాస్థ్యముగా దొరకటం గొప్ప విషయం కాదు, కానీ ఆ స్వాస్థ్యాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలంటే దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు, దైవ సేవకుని విడిచిపెట్టకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు. మన కొరకు ఎవరైతే ఉపయోగించి ప్రార్థన చేస్తున్నారో అట్టి దాసునికి శ్రమ కలగజేయకూడదు. మనము నిత్యము ఆయన మనం ఆరాధించాలి, నిత్యము సన్నిధి చేయాలి, నిత్యము ప్రభుకి మనం లోబడి మనం నడుచుకోవాలి. అప్పుడు ఆయన మనం స్వాస్థ్యంగా కలిగి ఉంటాం, మనం ఆయనకి స్వాస్థ్యంగా ఉంటాం, ఆయన మనకి స్వాస్థ్యంగా ఉంటాడు. యెహోవా ఎవరికైతే స్వాస్థ్యముగా కలిగి ఉంటారో ఆ జనులు అంటండి ధన్యులట. దేవుడు తమకు స్వాస్థ్యముగా కలిగిన జనులు ధన్యులు. ఎందుకంటే వాళ్ళు భూలోకాన్ని కాదని పరలోకాన్ని కూడా వారు ఏం చేస్తారండి? స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవ, నీ శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. యెహోవా తనకు స్వాస్థ్యముగా కలిగిన జనులు ధన్యమని నువ్వు సెలవిచ్చు. ఇదిగో నాయన, నువ్వు సెలవిచ్చు,
నేనే మీకు స్వాస్థ్యంగా ఉన్నాను. అవును నాయన, మా స్వాస్థ్యము నీవే నాయన, మా ఆధారము, మా ఆశ్రయము, మా ఆస్తి, మా కొండ, మా కోట, మా నిరీక్షణ అన్నీ నీవే ప్రభునైనా. నిన్ను మేము పోగొట్టుకోకున్నట్లుగా, నిన్ను విడువక ఎడబాయక నువ్వు మమ్మల్ని విడిచిపెట్టడం ఎడబాయటం కాదు, కానీ నైనా మేము మిమ్మల్ని విడువక ఎడబాయక ఈ విశ్వాస యాత్రలో కొనసాగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయములోనైనా మీరే పేరు పేరున మరి దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వర్తమానమును వినున్నారు ప్రభా, ఈ వాక్య సందేశాన్ని విని ఉన్నారు, ఈ ప్రార్థనలో పాలు పంపులు పొందారు, వారందరినీ, వారి కుటుంబాలను, వారి కలిగిన సమస్తమును మీరు దీవించి నీ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.